మా ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించడం వలన దేవుడు మన జీవితంలో ప్రతి కార్యాలు చేసేస్తూ ఉంటాడు ఆయన కదా. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి నేను రావటానికి దేవుడిచ్చిన కృపను, ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క మాట 107వ దావీదు కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈరోజు దేవుని యొక్క మాట 107వ దావీదు కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ, ఈరోజు దేవుడు తన వాక్కును పంపించి ఆయన ఏం చేస్తున్నాడంట? బాగు చేస్తున్నాను, బాగు చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం బాగు చేస్తాడు? మనం అనుకుంటాం బాగు చేస్తాడు, మనము అనుకుంటాం ఏంటిది? బాగోలేనప్పుడు, శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయన బాగు చేస్తాడు కదా, అదొకటి కరెక్టే. ఇంకొకటి ఏంటి? హృదయం బాగోలేనప్పుడు దేవుడు మన హృదయాన్ని బాగు చేస్తాడు. మన మనస్సు బాగోలేనప్పుడు మన మనస్సును దేవుడు బాగు చేస్తాడు. మనము ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ యొక్క అవసరతలో ఉన్నా అందులో నుంచి దేవుడే మనల్ని విడిపించి, దేవుడే మనల్ని నడిపించి, మనల్ని బాగు చేస్తూ, సరిచేస్తూ ముందుకి నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను బాగాలేదు కదా. అడగంగానే మనం ఏమంటాం? ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? లేదమ్మా నేను బాగాలేదు కదా. ఏంటి బాగాలేదు? నీ మనస్సు బాగాలేదా? లేకపోతే నీ యొక్క హృదయం బాగాలేదా? లేకపోతే నీ శరీరం బాగాలేదా? లేకపోతే నీ సమస్య బాగాలేదా? లేకపోతే నీ అవసరత బాగాలేదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వాక్కును పంపించి నేను నిన్ను బాగు చేస్తాను. నీ శరీరములో ఉన్నటువంటి దాని నుంచి నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. నీ ప్రతి ఒక్క బలహీనతలో నుంచి నేను నీకు బలమునిచ్చే దేవుడనై ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనకి బలమునిచ్చే దేవుడు. ప్రతి దానిలో నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు. ప్రతి దానిలో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రతి దానిలో నుండి దేవుడు మనల్ని చేరదీసేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. మనల్ని ప్రతి విషయంలో నుండి కూడా ఆయన మనలను నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు ఈరోజు బాగాలేదు? ఏ విషయంలో నువ్వు కృంగిపోయినావు? ఏ విషయంలో నీవు బాధపడుతున్నావు? శరీరంలో బలహీనత ఉందా? దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నిన్ను బాగు చేస్తాను. నీ హృదయంలో బలహీనత ఉందా? దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను నెమ్మదిపరుస్తాను. నువ్వు నెమ్మదితో లేవా? సమాధానముతో లేదా? కన్నీరులో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఏదైనప్పటికీ కూడా ఆయన మాట నీకు స్వస్థత, ఆయన మాట నీకు విడుదల, ఆయన మాట నీ జీవితాన్ని మార్చివేస్తుంది, ఆయన మాట నీ బ్రతుకును మార్చివేస్తుంది, ఆయన మాట నీ పరిస్థితిని మార్చివేస్తుంది, ఆయన మాట నీ స్థితిగతులను మార్చివేస్తుంది. ఈరోజు ఆ మాట నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే భయపడకు, దేవుని వైపు చూడు, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థించుతామా? తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రభా, నీ బిడ్డలు ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కన్నీరులో, ఏ కష్టంలో, ఏ నష్టంలో ఉన్నారో నజరేయుడైన యేసు నీ నామమున వారి ప్రతి బాధను, భయమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నీ నామమున ప్రభా, దేవాయసయ ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేయమని ప్రార్థిస్తున్నా. అది శరీరంలోనే కావచ్చు బలహీనత, ఆయా హృదయంలోనే కావచ్చు, ఆత్మలోనే కావచ్చు, వారి యొక్క నాయన తండ్రి పరిస్థితుల విషయమే కావచ్చు. ఏ పరిస్థితిలో అయితే నాయన వారు బాగాలేదనుకుంటున్నారో యేసు నీ నామమున వారు విడుదల పొందుకుందురుగాక, వారు స్వస్థత పొందుకుందురుగాక, వారి జీవితంలో కార్యము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆ కార్యం వారి జీవితంలో జరిగించి వారిని మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.